హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించి ఏ టు జెడ్ అయితే తెలుసుకుందాం అనమాట. అంటే నువ్వు ఎగ్జామ్కి రిజిస్టర్ చేసిన కాంచెలి ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు, అంటే ఆఫర్ లెటర్ వచ్చి అలాగే ఐఎల్పి ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ కోసం మనం ఏం చేయాలి, ఈ బీజీసీ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, అలాగే బీజీసీ డాక్యుమెంట్స్ అనేది మనం ఎప్పుడు సబ్మిట్ చేయాలి, అంటే నీ దగ్గర కొన్ని సంబంధించి సర్టిఫికేట్స్ లేకుంటే ఏం చేయాలి, అలాగే కొన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి అనమాట. అలాగే మీకు దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ లేకుండా కానీ బీజీసీ ఫామ్ సబ్మిట్ చేయొచ్చా, అలాగే జాయినింగ్ లెటర్ ఎప్పుడు వస్తుంది, అలాగే జాయినింగ్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, ఇవన్నీ అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాం అనమాట. ఏ టు జెడ్ నా విషయంలో ఏమైతే జరిగిందో, అంటే నేను ఇంతవరకు అయితే ఎన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను కదా, నా కంప్లీట్ జర్నీ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. దాంతోపాటు నాకు ఏ రోల్ వచ్చింది, నేను ఏ రోల్కి ఆఫర్ లెటర్ అనేది నాకు ఏ రోల్ వచ్చింది అది కూడా చెప్తాను అనమాట. ఓకేనా, ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూసినట్టయితే మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అలాగే టీసీఎస్ సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేనైతే వీడియో చేసి నేను ఫిల్ చేస్తాను. అర్థమైందా, అంటే నేను ఈ ఫామ్స్ అన్ని ఫిల్ చేస్తాను కదా, ఆ డీటెయిల్స్ కూడా నీకైతే పంపడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నా కానీ నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మీరైతే ఫాలో అవ్వండి అనమాట. అది లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి నేను రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు చేశాను అనమాట. అయితే రిజిస్ట్రేషన్ పక్కకు పెట్టండి. ఇక్కడ నేను కంప్లీట్గా చెప్తాను అనమాట. అంటే నేనైతే స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా, సెకండ్. ఇక్కడ నేనైతే ఒక స్క్రిప్ట్లో నాకు సంబంధించి అన్ని డీటెయిల్స్ మర్చిపోకుండా అన్ని డీటెయిల్స్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ మనకేంది నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి అయితే రన్ అనమాట. మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ స్టెప్ పోర్టల్ లాగానే హోమ్ పేజీ ఈ విధంగా అయితే కనపడడం జరుగుతుంది. ఇక్కడ మనకేంది, ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ చాలా మంది రావట్లేదు అని అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. లాస్ట్ వీడియో నేనైతే నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో అనేది ఒక మంచి రీచ్ అయితే రావడం జరిగింది. అందులో చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది అనమాట. అన్ని కామెంట్స్కి అయితే నేనైతే రిప్లై ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ చేయండి అనమాట. నాకు తెలియకపోయినా కానీ నేను తెలుసుకొని అయితే మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒకసారి నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఈ వీడియో అయితే చూడండి అనమాట ఒకసారి. ఓకేనా, ఇక్కడ మనకేంది, ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత ఆఫర్ లెటర్. ఇక్కడ నాకు ఆఫర్ లెటర్ వచ్చిందనమాట. అప్పుడు నేను ఆఫర్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నమాట. విత్ ఇన్ 7 daysలో మీరైతే యాక్సెప్ట్ చేయకపోతే అదైతే రిజెక్ట్ అయిపోతుంది అనమాట. మీకు ఆఫర్ లెటర్ వచ్చిందంటే మీరు ఎప్పటికీ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి వచ్చి మీరైతే యాక్సెప్ట్ చేయాలన్నమాట. కానీ యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ డౌన్లోడ్ అయితే చేసుకున్నాను అనమాట. డౌన్లోడ్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట మీ డీటెయిల్స్ అన్ని. దీని తర్వాత ట్రాక్ మై అప్లికేషన్లో మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ ట్రాక్ మై అప్లికేషన్ అయితే చెప్తాను అనమాట కంప్లీట్ డీటెయిల్గా. అలాగే దీనికంటే ముందుకు వెళ్ళే ముందు నాకు ఆఫర్ లెటర్ ఏమొచ్చిందంటే నేను ప్రైమ్ రోల్కి అయితే సెలెక్ట్ అయ్యాను. కానీ ప్రైమ్ రోల్కి నేనైతే షార్ట్ లిస్ట్ అయ్యాను అనమాట. దాని తర్వాత నాకు డిజిటల్ రోల్ అయితే నాకైతే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఆఫర్ లెటర్లో నాకైతే డిజిటల్ రోల్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ప్రైమ్ రూల్ అనేది లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు. తక్కువ ఎన్నో ఒక దగ్గర ఈ ఫ్రెషర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇది నా గురించి. ఇప్పుడు నేను ఎప్పుడు అప్లై చేశాను ఈ కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ అయితే రాశాను అన్నారు కదా, నేను Feb 28 రోజు, ఓకేనా, Feb 28 రోజు నేనైతే అప్లై చేశాను అనమాట. ఓకేనా, Feb 28 రోజు నేను ఈ టీసీఎస్ ఎన్క్యూటీకి అప్లై చేశాను. దాని తర్వాత ఎగ్జాక్ట్ 21 days తర్వాత నాకైతే ఏమొచ్చింది, మెయిల్ ఎగ్జామ్ ఉందని అయితే వచ్చిందనమాట. ఓకేనా, మీకు ఎగ్జామ్ ఉందని 21st రోజు ఎగ్జామ్ ఉందని నాకైతే మెయిల్ అయితే రావడం జరిగింది అనమాట. దాని లొకేషన్ అలాగే నాకైతే మెయిల్ అయితే రావడం జరిగింది. నేను ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించి టీసీఎస్ అయ్యాన్ అనే ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో అయితే రాయడం జరిగింది. నాకు 21st సెకండ్ షిఫ్ట్లో అయితే రాశాను అనమాట. ఓకేనా, దాని తర్వాత ఎగ్జాక్ట్ 5 days తర్వాత నాకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమని అయితే వచ్చిందనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ కాదు, గుర్తుపెట్టుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమని అయితే వచ్చిందనమాట. 26 రోజు ఎగ్జాక్ట్ 5 days తర్వాత, ఎగ్జామ్ రాసిన 5 days తర్వాత నాకైతే ఫామ్ ఫిల్ చేయమని అయితే వచ్చిందనమాట. ఓకేనా, ఫిల్ చేశాను. దాని తర్వాత ఏంది, ఇక్కడ మనకి March 31 అంటే ఎగ్జాక్ట్ మళ్ళీ 5 days తర్వాత నాకైతే ఏమొచ్చింది, షార్ట్ లిస్ట్ అయ్యారు అయితే వచ్చిందనమాట. ఓకేనా, మళ్ళీ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు అంటే ప్రైమ్ రోల్కి షార్ట్ లిస్ట్ అయ్యారు అని అయితే మెయిల్ వచ్చిందనమాట. అందులో మనకి ఇంటర్వ్యూకి సంబంధించి కూడా డేట్స్ అయితే ఉంటాయి అనమాట. నా ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పుడు ఉంది, April 4th రోజు నా ఇంటర్వ్యూ అయితే ఉందన్నమాట. నా ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లో నాకు ఇక్కడ MLR కాలేజ్లో నా ఇంటర్వ్యూ అయితే జరగడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ నీకు ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే మీరైతే చూడండి అనమాట. అక్కడనే నాకు సంబంధించి రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేశాను. నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నా రిసోర్సెస్ అనేవి షేర్ చేయడం జరిగింది అనమాట. దీని తర్వాత ఏంది, నాకు 4th ఎగ్జామ్ ఉంది కదా,
ఏప్రిల్ 3rd రోజు, ఏప్రిల్ 4th ఎగ్జామ్ ఉంటే ఏప్రిల్ 3rd రోజు మనకి ప్యానెల్ మెంబర్స్, మీ ప్యానెల్ ఏంది, అలాగే లొకేషన్ ఏందనేది 3rd రోజు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, నా విషయంలో అయితే అది జరిగింది. మీకు సీనియర్ మీ పర్సన్ బట్టి మీకు కూడా చేంజ్ అవ్వచ్చు అనమాట ఈ ప్రాసెస్ అనేది. దాని తర్వాత ఏంది, 9th రోజు ఓకేనా ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు 4th రోజు ఇంటర్వ్యూ అయితే అయిపోయింది కదా, నాకు ఎగ్జాక్ట్లీ 9th రోజు నాకేమొచ్చింది, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని అయితే వచ్చిందన్నమాట. ఓకేనా, డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని వచ్చిందంటే, ముందుగా ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి. కానీ ఈ ఆర్డర్ అనేది ఫాలో కండి అనమాట. మీకు మెయిల్లో ఉంటుంది, ఆ మెయిల్లో మీకు ఏ అయితే ఆర్డర్ ఉంటుందో ఆర్డర్లో అయితే ఫాలో కండి అనమాట. ఫస్ట్గా ఆధార్ కార్డ్ ఫిల్ చేయమంటుంది. దాని తర్వాత మనం ప్రీవియస్గా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టాలన్నమాట. కానీ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ పెట్టేశాం. దీని తర్వాత మనకేంది, పాస్ ఫోటో పెట్టేటప్పుడు మీరు సేమ్ వైట్ కలర్ షర్ట్, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది అనమాట. రెండు డిఫరెంట్ ఉండేటట్టు అయితే చూసుకోండి అనమాట. కానీ అలా ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకైతే ఉంటుంది. దాని తర్వాత 10th మెమో, కానీ 10th మెమో ఓకేనా, ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ పెట్టండి, ఫోటోస్ ఒరిజినల్ అయితే పెట్టండి అనమాట. అది మనకి కొంచెం బెటర్ అనమాట. దాని తర్వాత ఇంటర్ మెమో అయితే పెట్టండి అనమాట. దాని తర్వాత మన గ్రాడ్యుయేషన్ సెమ్ వైజ్ సర్టిఫికేట్స్, కానీ మన గ్రాడ్యుయేషన్ సెమ్ వైజ్ సర్టిఫికేట్స్ మనం ఇప్పుడు 4th ఇయర్లో ఉన్నాం, 2026 బ్యాచ్ అయితే 4th ఇయర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏంది మనకేంది 7th సెమ్ వరకు అయిపోయినాయి. సో 6th సెమ్ వరకు మీకు సెమ్ వైజ్ సర్టిఫికేట్స్ అనేది ఒరిజినల్ అయితే రావడం జరుగుతుంది, అవి పెట్టండి. 7th సెమ్ ఉంటుంది కదా, మీకు వెబ్ కాపీ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని జిరాక్స్ తీపియండి అనమాట. జిరాక్స్ తీపిచ్చి ఈ విధంగా మీ కాలేజ్ స్టాంప్ ఉంటుంది కదా, ఆ స్టాంప్ వేయించి మీ హెచ్ఓడితో లేదా మీ టీపీఓ ఉంటాడు కదా, ఆ టీపీఓ తోటి సైన్ పెట్టించి ఆ రోజు డేట్ వేసి అప్పుడు మీరు ఆ మెయిల్కి రిప్లై ఇవ్వండి అనమాట. ఆ మెయిల్కి రిప్లై ఏ విధంగా ఇస్తారు, సేమ్ అందులో మీకు ఆ పీడిఎఫ్ ఉంటుంది చూసారా, మీరు పీడిఎఫ్ రెడీ చేసుకున్నారు కదా, ఆ పీడిఎఫ్కి ఏం నేమ్ ఇస్తారంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఓకేనా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ _, ఓకేనా, _ నాదేంది మహేందర్ నిమ్మనగోటి అంటే _మహేందర్ స్పేస్ నిమ్మనగోటి అని ఇచ్చి ఆ పీడిఎఫ్ నేమ్ అయితే పెట్టాలన్నమాట. కానీ రిజిస్ట్రేషన్ ఐడి _ మీ నేమ్, దాని పక్కన నీ సర్ నేమ్ స్పేస్ ఇచ్చి, కానీ ఆ విధంగా అయితే పెట్టాను అనమాట. కానీ పెట్టి ఆ మెయిల్ వచ్చింది కదా, ఆ మెయిల్కి రిప్లై ఇచ్చాను అనమాట. నేను ఇచ్చాను, ఓకేనా, నేను చెప్పిన సీనియర్ నేను ఫాలో అయిన స్టెప్స్, ఓకేనా. దాని తర్వాత ఏంది, ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేనైతే మీకైతే పెట్టడం జరుగుతుంది, ఓకేనా. దీని తర్వాత ఏంది, మనకి ఎగ్జాక్ట్లీ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది కదా, ఓకేనా. దీని తర్వాత మనకేంది, నాకు 17th, ఓకేనా, మొన్న 3 days బ్యాక్ 17th రోజు నాకు జాయినింగ్ సంబంధించి ఒక చిన్న సర్వే అయితే జరిగిందనమాట. అందులో నీకు ఏమైనా ఎక్స్పెక్టెడ్ డేట్స్, నీకు ఎగ్జామ్స్ అంటే మనం 4th ఇయర్లో ఉన్నాం కదా, ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే అడిగారు అనమాట, ఓకేనా. ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే అడిగారు అనమాట. ఎక్స్పెక్టెడ్ డేట్స్ అంటే ఏంది, నీ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు అయిపోతున్నాయి, ఓకే, నీ సర్టిఫికేట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి, ఓకేనా, అనేది ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే అడిగారు అనమాట. దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది, చూసారు కదా. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను ఒక వీడియో చేసి అది ఏ విధంగా ఫాలో అవ్వాలి అని కూడా స్టెప్స్ అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా. ఇంతవరకు మనకి ఈ స్టెప్స్ అయిపోయినాయి, కానీ ఇంతవరకు నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ ఎలిజిబిలిటీ అంటే ఏంది, ఐఎల్పి ఎలిజిబిలిటీ ఇనిషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్, కానీ దీనికి ఎలిజిబుల్ కావాలంటే ఇంతవరకు అయిపోయింది కదా, ఆఫర్ లెటర్ దాకా నేనైతే కంప్లీట్ చేశాను. దీని తర్వాత ఏంది, ఐఎల్పి ఇక్కడ చూసాం కదా, ఇక్కడ మనకేంది, ఇక్కడ మనం పిన్ జనరేట్ చేసుకోవాలన్నమాట. నేషనల్ స్కిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని మనం పిన్ జనరేట్ చేసుకోవాలి. ఎప్పుడు జనరేట్ చేయాలి, ఇప్పుడు జనరేట్ చేయొద్దు అనమాట. మనకు జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత మనకి 15 days గ్యాప్ ఇస్తారు, ఆ మధ్యలో మీరైతే పిన్ జనరేట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనకి దీంతో పని లేదు. దీని తర్వాత ఏంది, బ్యాక్గ్రౌండ్ చెక్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కానీ చాలా డౌట్స్ కూడా ఇక్కడనే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే కంగ్రాచులేషన్స్, యూ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ బీజీసీ ఫామ్ అండ్ కన్ఫర్మ్డ్ బీజీసీ డాక్యుమెంట్స్, అంటే నేను 2 సబ్మిట్ చేశాను. ఇక్కడ క్లారిఫై అయింది కదా, నేను 2 సబ్మిట్ చేశాను. ఇక్కడ మనకేంది, ముందుగా డాక్యుమెంట్, ఇక్కడ మనకేంది బీజీసీ ఫామ్. ఈ బీజీసీ ఫామ్లో మనకి ఇనిషియల్ డీటెయిల్స్ అనేవి, నేమ్ కానీ కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ అయ్యి ఉంటాయి అనమాట, మీరు చేంజ్ చేసే అవకాశం ఉండదు అనమాట, ఓకేనా. దాని తర్వాత రిఫరెన్స్, కానీ 2 రిఫరెన్స్ అడుగుతారు అనమాట, కానీ ఆ రిఫరెన్స్ ఫామ్స్ కూడా మీకు ఇక్కడ పెడతాను. ఏం ఫిల్ చేయాలో ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏం ఫిల్ చేయాలి, మీ రిఫరెన్స్ వచ్చేసి ఒకటి మీ హెచ్ఓడి కానీ మీ టీపీఓ కానీ మీ హెచ్ఓడి కానీ మీ లెక్చరర్స్ తెలిసిన మీకు కొంచెం క్లోజ్ ఉన్న లెక్చర్స్ అనే వాళ్ళది డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఫోన్ నెంబర్ కానీ, నేమ్ కానీ, ఈమెయిల్ కానీ ఇవైతే ఇవ్వాలన్నమాట, ఓకేనా. అవి ఇస్తే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెక్లో మీరు ఆ కాలేజీలో చదివారా, ఆ స్టూడెంట్స్ అనేవారు ఎలాంటి వారు అని తెలుసుకోనికి యూజ్ అవుతాయి అనమాట రిఫరెన్స్ అనేది, ఓకేనా. అదొకటే అడుగుతారు అనమాట, ఇందులో అదొకటే ఉంటుంది, మీరైతే అది ఫిల్ చేయాలన్నమాట. అది కంప్లీట్ అయిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి కంప్లీట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కంప్లీట్ అని చూపిస్తుంది, డిస్ప్లే చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీరు
ఇక్కడ మీరు ప్రాసెస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు అనేది డాక్యుమెంట్స్ బీజీసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమనేది చెప్తారనమాట. ఓకేనా, ఇక్కడ చూసారు కదా బీజీసీ డాక్యుమెంట్స్. ఇందులో ఏముంటుంది, నేను ఆల్రెడీ సబ్మిట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్స్ అయితే చెప్తాను అనమాట, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసేసి పెట్టడం జరిగింది. ఇక్కడ మనకేంది ముందుగా ఒక సెకండ్, ఇక్కడ మనకేంది ఇక్కడ ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్. ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అంటే మనకి ఇప్పుడు లేదు, అంటే ఎన్ఎస్ఆర్ మనకి రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకైతే లేదు కాబట్టి మీరైతే అప్లోడ్ చేయకండి. కానీ ఇప్పుడు 15 days జాయిన్ అయిన తర్వాత 15 days మధ్యలో ఉంటుంది కదా, అప్పుడే చేయాలన్నమాట. ఓకేనా, దాని తర్వాత బర్త్ సర్టిఫికేట్ లేదా బర్త్ ఎఫిడవిట్. ఓకేనా, నీ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయండి, లేకపోతే ఇది అప్లోడ్ చేయండి అనమాట. ఆర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అని పెట్టారు. ఓకేనా, అందులో ఏంది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో కండి అనమాట. ఓకేనా, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో కండి. మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ అనేది ఉండాలన్నమాట నోట్. కానీ మీ సర్టిఫికేట్ చేసే దాంట్లో మీ నేమ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఉండాలన్నమాట. దీని తర్వాత మనకి అది బర్త్ సర్టిఫికేట్ పెట్టారు. దీని తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ అంటే పర్మనెంట్ అలాగే ప్రెజెంట్ అడ్రస్ అనేది సేమా అయితే ఎస్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుందన్నమాట, అక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అప్లోడ్ చేస్తున్నారు కదా, దాన్ని మీరు పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి అది 2 MBలో ఉండాలన్నమాట. పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి అది 2 MBలో ఉండాలన్నమాట. ఫర్ సెకండ్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ముందే సెకండ్ మీకు చూపిస్తాను. ముందుగానే మీకు ప్రతి ఇన్స్ట్రక్షన్ అయితే చదవండి అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ప్రొసీడ్ మీద ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తున్నారు కదా, ఇక్కడ మీ ఇన్స్ట్రక్షన్స్ 2 MBలో ప్రతిదీ పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలి. మీరు ఆధార్ కార్డ్ అనుకోండి, ఆధార్ కార్డ్ ఒకటే ఆ ఇమేజ్ని మీరు ఆ పీడిఎఫ్ 2 MB లోపలికి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి పెట్టుకోవాలి. అదే సెమ్ వైజ్ సర్టిఫికేట్స్ అనుకోండి, ప్రతి సెమ్ అనేది ఒక పీడిఎఫ్లోకి 2 MB లోపల ఫస్ట్ సెమ్ ఒక పీడిఎఫ్ కన్వర్ట్ చేయాలి, సెకండ్ సెమ్ మళ్ళీ ఒక పీడిఎఫ్ 2 MB లోపల ఉండాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా క్రియేట్ చేస్తే మీరు అప్లోడ్ చేసినప్పుడు మీ రిఫరెన్స్ ఐడి దాన్ని ఏమైతే ఉంటుంది అది ఆటోమేటిక్గా ఎడిట్ అవుతుంది. మీరు ఎలాంటి చేయాల్సిన అవసరం సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేశారు కదా, ఈ మెడికల్ సర్టిఫికేట్, ఎన్ఎస్ఆర్ కార్డు, నాన్ క్రిమినల్, ఇవన్నీ మీకు జాయిన్ అయ్యే ముందు 15 days ముందు మీరైతే పెట్టవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా 15 days ముందు మీరైతే పెట్టవచ్చు అనమాట. ఓకేనా, 15 days ముందు మీరైతే ఇవ్వచ్చు అనమాట అవి. కానీ ఇక్కడ ఉంది కదా 15 days ముందు. దాని తర్వాత ఏంది మీకు ఏమైనా డాక్యుమెంట్స్ అనేవి ఏమైనా రిజెక్ట్ అయినా కానీ ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఏమైనా డాక్యుమెంట్స్ అనేవి రిజెక్ట్ అయినా కానీ మీకు మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్ ద్వారా మీరైతే దాన్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, ఏమైనా రిజెక్ట్ అయినా కానీ మీకైతే మెయిల్ ద్వారా మీకైతే ట్రాక్ చేస్తారనమాట. ఏమైనా సపోర్ట్ కావాలన్నా దీని అయితే క్లిక్ చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ మీరు అప్లోడ్ బీజీసీ డాక్యుమెంట్స్ అన్నప్పుడు మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. కొన్ని పీడిఎఫ్ చూశారు కదా, ఈ విధంగా అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది పెట్టేశాం. దీని తర్వాత అడ్రస్ ప్రూఫ్. ఇక్కడ మనకి అడ్రస్ ప్రూఫ్ కోసం మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ప్రెజెంట్ అడ్రస్ అయితే ఉంది కదా, అవి అయితే పెట్టేయాలన్నమాట. కానీ నోట్ ఏంది, దాంట్లో మీ అడ్రస్ లోపల మీ నేమ్ లేదా మీ ఫాదర్ నేమ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను ఒకటే అడ్రస్ అని పెట్టి నా ఆధార్ కార్డ్ అయితే పెట్టడం జరిగింది అన్నమాట. కానీ ప్రూఫ్ కింద నా ఆధార్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకేంది ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, దాని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి మీ ఆధార్ కార్డు కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయండి అనమాట. ఓకేనా, మీ ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఏంటి మళ్ళీ మీ పాస్పోర్ట్. కానీ మీ పాస్పోర్ట్ అనేది మీకు పాస్పోర్ట్ ఒరిజినల్ లేకుంటే మీరు ఇక్కడ బీజీస్ ఫామ్లో మీరు చెప్తారనమాట ఐఎమ్ అప్లైడ్ అని. ఓకేనా, ఐఎమ్ నోట్ పాస్పోర్ట్ లేదు నేను అప్లై చేశాను ఉంటుంది. దానికి సంబంధించిన రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ అనేది 2 MBలో కన్వర్ట్ చేసి ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. కానీ 2 MBలో కన్వర్ట్ చేసి ఇక్కడైతే ఇవ్వండి అనమాట. దాని తర్వాత ఐడి ప్రూఫ్. ఇక్కడ ఏదైనా ఒకటి అప్లోడ్ అట్లీస్ట్ 1 డాక్యుమెంట్, ఏదైనా ఓటర్ ఐడి అయినా, రేషన్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, బ్యాంక్ పాస్బుక్ అయినా, పాన్ కార్డ్, దీని కింద పాన్ కార్డ్ కూడా ఉంటుంది, పాన్ కార్డ్ అయినా కానీ మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఉంటే ఇవన్నీ ఉంటే కూడా మీరు అన్నీ అప్లోడ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, దాని తర్వాత 10th సర్టిఫికేట్ అనేది 10th మెమో ఉంటుంది కదా, దాన్ని కూడా 2 MBలోకి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయండి అనమాట. ఓకేనా, ఎక్స్ సర్టిఫికేట్ ఇది అవసరం లేదు, ఆప్షనల్ ఉన్నాయని వదిలేయండి అనమాట. ఆప్షనల్ ఇది వదిలేయండి. దాని తర్వాత ఇంటర్ మెమో ఉంటుంది కదా, దాన్ని కూడా 2 MBలో కన్వర్ట్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా, 2 MB కంటే తక్కువ ఉండాలన్నమాట, ఎక్కువ ఉండొద్దు. కానీ ఇది కూడా ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. దాని తర్వాత మనకేంది సెమ్ వైజ్ సర్టిఫికేట్స్. కానీ ఇక్కడ మీకు డౌట్స్ వచ్చింది, ఇక్కడ మనకేంది నాకు 6th సెమ్ వరకు సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఓకేనా, సెమ్ వైజ్ సర్టిఫికేట్స్ నాకు 6th సెమ్ వరకే ఉన్నాయన్నమాట. 7th 8th లేవు. అంటే నేను ఇప్పుడు 8th సెమ్ అయితే ఈ రోజు అయిపోయింది అనమాట నా ఎగ్జామ్స్ అనేవి. 8th సెమ్ అనేది నాకు ఇంకా రాలేదు. 7th సెమ్ కూడా నాకు సెమ్ వైజ్ సర్టిఫికేట్ అనేది లేదు. ఇప్పుడు నేనేంది నాకున్న వరకే పెట్టాను అనమాట. 6th సెమ్ వరకు నాకు ఈ సెమ్ వైజ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఒరిజినల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఫోటో దింపి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి నేనైతే అయ్యే అప్లోడ్ చేశాను. ఓకేనా, క్లారిటీ.
ఇంతవరకు అప్లోడ్ చేశాను. దాని తర్వాత మనకేంది గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఆప్షనల్ అనమాట. ఆప్షనల్ ఉంది. మెడికల్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు. మెడికల్ సర్టిఫికేట్ మనకి 15 డేస్ ముందు జాయినింగ్ లెటర్ 15 డేస్ ముందు అయితే అప్లోడ్ చేయాలి. దాని తర్వాత అదర్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇది కూడా మనకి ఇక్కడ ఇప్పుడు ఆప్షనల్. ఇది లాంగ్వేజ్ ఇది కూడా ఫారిన్ లాంగ్వేజ్ ఇది కూడా మనకి ఆప్షనల్. ఇది మనకి ఎన్సీఏ నాన్ క్రిమినల్ అఫిడవిట్ మనకి ఇది కూడా తర్వాత అప్లోడ్ చేయాలన్నమాట 15 డేస్ ముందు. ఇక్కడ మనకి ఇంతవరకు అనమాట. ఓకేనా, ఇంతవరకు చేసి ఇప్పుడు ఏంది సబ్మిట్ చేయాలా వద్దా ఇది మెయిన్ డౌట్. ఓకేనా, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నేను తెలుసుకున్న కొంతమందిని అడిగి రీసెర్చ్ చేశాను. అలాగే కొంత యూట్యూబ్ ఛానల్స్ కూడా నేనైతే చూడడం జరిగింది. మెయిన్ యూట్యూబ్ ఛానల్స్లో ఇక్కడ మనకి ఏంది మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. మీకు ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అంతవరకు పెట్టి సబ్మిట్ చేయండి. అలాగే మనకి ఇన్స్ట్రక్షన్స్ లోపల చూసాం కదా, ఏమైనా సర్టిఫికేట్ అనేది రిజెక్ట్ అయితే మీకు మెయిల్ ద్వారా మీ స్టేటస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే మీకు ఆఫర్ లెటర్ రావడానికి 15 డేస్ ఉంటుంది కదా, అప్పుడు మీకు ఈ పోర్టల్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఇది ఏముంది ఎన్సీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఏంది నాన్ క్రిమినల్ కానీ మెడికల్ సర్టిఫికేట్ కానీ ఎన్ఎస్ఏ సర్టిఫికేట్ కానీ ఇదైతే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, కానీ ఇది క్లారిటీ. నేను ఏం చేశాను సబ్మిట్ చేశాను అనమాట. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆప్షన్స్ వస్తుంది. ఆర్ యూ షూర్ మీరు సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నారా అని, అన్ని కరెక్ట్గా ఇచ్చారా, మీకు మళ్ళీ ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు అని అయితే చెప్పారనమాట. ఓకేనా, ILPHR అనేవారు మీది చూస్తారు, డాక్యుమెంట్ చెక్ చేస్తారు, ఏమైనా ఉంటే మనకి ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి వస్తాయి అని అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేశాను. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద BGC ఫామ్ అండ్ కన్ఫర్మ్డ్ BGC డాక్యుమెంట్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఓకే అని క్లిక్ చేశాను. ఇంతవరకు నేనైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, నా కంప్లీట్ ప్రాసెస్ ఇది. ఓకేనా, ఆఫర్ లెటర్ నాది ఎగ్జామ్ రాసిన కాంచెల్లి నేను ఇంతవరకు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఫర్దర్గా నీకు ఏమైనా స్టెప్స్ ఉన్నా కానీ ఓకేనా, నీకు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఈ సర్టిఫికేట్స్ ఒకసారి చదివిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎలిజిబుల్ ఉంటే ఈ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయండి. ఏం ప్రాబ్లం లేదు. ఈ సర్టిఫికేట్స్ కూడా మీరైతే అప్లోడ్ చేయండి. మీకు ఫ్యూచర్లో ఇవైతే యూజ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన అని గుడ్డిగా మీరైతే ఇవన్నీ సబ్మిట్ చేయకండి. ఒకసారి మీ ఎండ్ ఆఫ్ వ్యూ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి రీసెర్చ్ చేయండి అనమాట. ఏదైనా ఇదే కాదు, ఏదైనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకసారి రీసెర్చ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి అనుకోండి. మీరు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇది చూశారు, నేను చెప్పాను ఒకవేళ మంచి చెప్పాను. మీకు పాయింట్స్ ఏమన్నా రాంగ్గా అనిపించినా కానీ, మీకు ఒకవేళ ఇది కరెక్ట్గా అనిపించకపోయినా కానీ ఒకసారి మీ ఎండ్లో ఒకసారి రీసెర్చ్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది ఫాలో కండి అనమాట. కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ చేయండి. ఫర్దర్గా నేను ప్రతి ఒక్కరికి అయితే కామెంట్ అంటే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయండి అనమాట. మీకు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కావాలనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.